అసలు మెడిటేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? అంటే ఆ కళ్ళు మూసుకొని కూర్చుంటాం. హ్మ్. ఒక సమస్థితికొస్తాం. ఓకే. వాట్ హ్యాపెన్స్ ఇన్‌సైడ్ మనం ఏంటి ఆ టైంలో మైండ్‌కొచ్చే థాట్స్ గాని, హ్మ్. డిస్ట్రాక్షన్స్ అయ్యో! వాళ్ళకి ఫోన్ చేయలేదు. హ్మ్. లేకపోతే నిన్న వాడెందుకు నన్ను అలా అన్నాడు. ఇలా హ్మ్. రకరకాలు గుర్తొస్తాయి. ఏం ఓకే. చేయాలి ఆ టైంలో? బ్రెయిన్‌లో వచ్చేసి వేవ్స్ ఉంటాయి. ఏది బీటా వేవ్స్ అండ్ ఇవంతా సైన్స్ అండి. నేను తెలుసుకున్నాను. అంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను కానీ ఎందుకు అని క్వెషన్స్ అడుగుతున్నారు. హ్మ్. సో, నేను సైంటిఫిక్‌గా రీసెర్చ్ చేసుకున్నాను. దేనివల్ల ఇవంతా యూజ్ అవుతుందని. సో, అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం గదా! ఇప్పుడు మనం బీటా వేవ్స్ యాక్టివ్‌గా ఉంది. హ్మ్. మనం 30 మినిట్స్ టు 40 మినిట్స్ తర్వాత ఒక 30 మినిట్సే అనుకోండి. అదయిన తర్వాత మనం బీటా వేవ్స్‌లో ఉంటే అది స్ట్రెస్‌గా కన్వర్ట్ అయిపోతుంది. ఓహో! సో, థాట్స్ హెవీ థాట్స్ వస్తాయి గదా! మనకు. ఆ విషయం, ఈ విషయం స్వప్న గారు అది మాట్లాడారు, ఈ క్వెషన్ అడిగారు, ఈ ఆన్సర్ చెప్పాను. ఒక 30 మినిట్స్ తర్వాత అందుకే మనం చూడండి స్కూల్ దగ్గర నుంచి ఎక్కడైనా కూడా బ్రేక్ తీసుకోండి, బ్రేక్ తీసుకోండి డాక్టర్స్ చెప్తారు. ఈవెన్ మీరు ఒక వర్క్ చేస్తున్నా కూడా 30-40 మినిట్స్ తర్వాత అటు వాక్ తీసుకోమంటారు. ఎందుకంటే ఒకే విషయంలో మీరు స్ట్రెస్ అయిపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఈ బీటా వేవ్స్ నుంచి మనం ఎవ్రీ 30 మినిట్స్‌కి మీరు ఆల్ఫా స్టేట్‌కి రండి. రైట్. మీరు ఈ రోజు నుంచి ట్రై చేయండి. మీరు ఆడియన్స్ కూడా మీరు ట్రై చేయండి. ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ అనుకోండి. మీ ఇష్టం. మీ సిట్యుయేషన్, మీ వర్క్‌ని బట్టి. అది అవ్వగానే ఏమి చేయదు. జస్ట్ ఇలా కూర్చొని జస్ట్ రిలాక్స్ అయిపోండి. ఏమి చేయదు. ఏ థాట్ వద్దు. మెడిటేషన్ కూడా అక్కర్లేదు. మీరు బ్రీత్‌ని అబ్జర్వ్ చెయ్యి. మన బాడీ పార్ట్స్ అబ్జర్వ్ చెయ్యి. రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వు అంటే కూడా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ఏం చేయకుండా కూర్చోండి. హ్మ్. బై చాన్స్ అలా కూర్చున్నప్పుడు థాట్స్ వస్తున్నాయంటే మాత్రం బ్రీత్‌కి వెళ్ళండి. జస్ట్ బ్రీత్ ఎలా వస్తుంది? జస్ట్ ఇలా కూర్చోండి. ఇంతసేపు మన బీటా వేవ్స్‌లో ఉన్నాము. ఆ హ్మ్. స్టేట్‌లో ఉన్నాం. హ్మ్. ఇప్పుడు ఆల్ఫా స్టేట్. జస్ట్ ఇలా కూర్చుని ఉండాలి. జస్ట్ రిలాక్స్‌గా ఉండి బ్రీత్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి.